హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో తీసుకొచ్చిన ఒక వినూత్నమైన కార్యక్రమం గురించి చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి అప్లోడ్ చేయబడుతుంది. తప్పక మన ఛానల్ అనేది విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులకు అదనంగా ఆన్లైన్లో బోధన అందించేందుకు పాఠశాల విద్యాశాఖ ఈ విధంగా నిర్ణయం అయితే తీసుకుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఐఐటి మద్రాస్కు సంబంధించి ఐఐటిఎం ప్రవర్తక్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఆన్లైన్ తరగతుల నిర్వహణ అనేది చేపడుతుంది. దీనికి గాను విద్యాశక్తి అని నామకరణం చేశారు ఫ్రెండ్స్. అయితే ప్రస్తుతం గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం అనేది అమలు చేస్తున్నారు. ఇక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం అనేది ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు ఫ్రెండ్స్. ప్రస్తుతం విద్యా సంస్థల సమయం ముగిసిన తర్వాత సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయంలో జూమ్ ద్వారా ఈ కార్యక్రమం అనేది బోధన అనేది కొనసాగుతుంది. అయితే 3 నుండి 12 తరగతుల వరకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఇది 6 నుండి 12 తరగతుల విద్యార్థులకు మాత్రమే బోధించడం జరుగుతుంది. అలాగే చూసినట్లయితే ప్రయోగాత్మకంగా 49 పాఠశాలలు, 29 జూనియర్ కళాశాలల్లో అదనపు బోధన అనేది కొనసాగుతుంది ఫ్రెండ్స్. అవేంటో ఒకసారి చూసినట్లయితే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, ఏపీ రెసిడెన్షియల్ సొసైటీలు, ఆదర్శ పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులను ఉపాధ్యాయులు గుర్తించి వారికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. విద్యార్థులు ఆన్లైన్లో తరగతులకు హాజరయ్యేందుకు ఉపాధ్యాయులు సహకారం అందిస్తున్నారు ఫ్రెండ్స్. ఈ ప్రోగ్రాం కనుక సక్సెస్ అయినట్లయితే విద్యాశాఖలో మనం వినూత్నమైనటువంటి మార్పులు అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్లో జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక బిట్ అనేది రావడానికి అవకాశం ఉన్న టాపిక్ ఫ్రెండ్స్. ఓకే, దీనికి సంబంధించి మాదిరి ప్రశ్నలు ఒకసారి చూద్దాం. మోడల్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం పేరు. ఆన్సర్ ఈజ్ విద్యాశక్తి. సెకండ్ క్వశ్చన్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన విద్యాశక్తి కార్యక్రమంను నిర్వహిస్తున్న సంస్థ. ఐఐటిఎం ప్రవర్తక్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న విద్యాశక్తి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఈజ్ గుంటూరు మరియు చిత్తూరు జిల్లాల్లో ప్రవేశపెట్టారు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక బెస్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.